తనూజకి సూటిగా ఒక ప్రశ్న. నువ్వు పోరాడి ఆడాలని వస్తున్నావా, అడుక్కొని ఆడాలని వస్తున్నావా? గేమ్లో నువ్వు ఇదే తనూజ నేను సపోర్ట్ చేస్తున్నాండి. ఈరోజు నిన్ను సపోర్ట్ చేయాలంటే కూడా నాకు చిరాకు వస్తుంది. ఎందుకంటే నిన్ను గేమ్లోండి ఎవరైనా తీసుకున్నా తట్టుకోలేకపోతున్నావు. ఒకవేళ గేమ్లోని తీసిస్తే వాళ్ళ మీద నిందలేయడంలో ఫస్ట్ ఉంటున్నావు. నువ్వు ఎందుకని ఒక ఓటమిని తీసుకోలేకపోతున్నావు? గేమ్లో ఉండి వెళ్ళిపోయినా అప్పుడు రామురాతోడిని ఎన్నో వాళ్ళ మీద ఇరుచుకుపడిపోయావు, ఎమ్మెల్యేల మీద ఇరుచుకుపడిపోయావు. నిన్న వచ్చిన కంటెండర్షిప్లో ఏదైతే ఉందో ఖచ్చితంగా నీకు చెప్పే తీసింది, నేను ఎమాన్యుయల్ సపోర్ట్ చేస్తాను, ఎమాన్యుయల్ నెక్స్ట్ రౌండ్ గెలవాలంటే ఖచ్చితంగా నువ్వు పక్కన ఉండకూడదు, నువ్వు పక్కన ఉంటే ఆటోమేటిక్గా ఎమాన్యుయల్కి నష్టం జరుగుద్ది కాబట్టి నేను గేమ్లో తీస్తున్నా అని చెప్పే తీసినప్పుడు నువ్వు అలాంటప్పుడు భారణి గారితో నువ్వు విషయాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని పర్సనల్గా అటాక్ చేయడం ఏదైతే ఉందో అది చాలా పర్సనల్గా వెళ్ళినట్టే అనిపిస్తుంది. నువ్వు గేమ్ పరంగా చూడాలి తప్ప ప్రతిదాన్ని భరణి గారు అంటే భరణి గారు నీకు హెల్ప్ చేసినంత దివ్యాకి అయితే చేయలేదని నా ఫీలింగ్ ఏంటి? చూసిందే చెప్తున్నావు. అసలు ఎక్కడ నీకు సపోర్ట్ చేయకుండా భరణి ఉన్నాడు చెప్పను. ఇప్పుడు ఈ పైపు వచ్చి నిన్న కూడా ఆయన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమె తిట్టాడు తప్ప నిన్నైతే ఏమనలేదు. నిన్న ఏదైతే ఉందో దివ్య తీసుకున్న డెసిషన్ చాలా క్యాల్కులేటెడ్గా చాలా బ్రెయిన్ యూజ్ చేసే నిన్ను తప్పించింది. ఎమాన్యుయల్కి చేయాలనుకుంది హెల్ప్ చేసింది. ఇంకోటి నీకు హెల్ప్ చేయాలంటే అసలు నీకు దివ్యాకి అసలు ఎక్కడ మంచి రిలేషన్ ఏడ్స్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే భరణి అనేవాడు ఉన్నాడో ఆయన రాకుండా ఉంటే మీ ఇద్దరు బాగా సెక్కింగ్ ఉండేవాళ్ళు. ఆయన వచ్చాడు, మీ ఇద్దరు మళ్ళీ విడిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరు ఎంత బాగున్నారు, ఎందుకని మెయింటైన్ చేయలేపారు? అంటే ఇక్కడ కుళ్ళుకొత్తాను 100% ఉంది. ఎందుకు ఒకరితో ఒకరు మాట్లాడితే ఎందుకు అంత ఫీల్ అయిపోతారు నాకు అర్థం కాదు. అందులో తనూజ ఏదైనా మొహంలో చూపించేస్తుంది ఈజీగా. ఇంకోటి మీరు గమనిస్తూ ఉండండి, అసలు ఏ ఓటమిని కానీ ఎవరైనా రిజెక్ట్ చేసిన దాన్ని అసలు ఎక్కడ కూడా తనూజ తీసుకోదు. దాన్ని అమ్మట్నే మొహంలో చేదరించుకోనో మొహం చిట్లించుకోనో మొత్తాన్ని మొహం మార్చుకొని ఉంటుంది తప్ప దాన్ని ఫార్వర్డ్ అయ్యి మామూలుగా స్థాయిలో ఉందామనేది నేనైతే ఇప్పటికొచ్చి చూడాలి.